క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి ప్రభుకు నా ఉదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, మహాగణుడా, మా దేవుడు మంచి దేవుడు తండ్రి, నీ పాదములు పొందను. మేము మానవులం, పాపులం కనుక నాయన మా మధ్యలో నువ్వు ఇంకా రానయ్య బిడ్డలకు ప్రేమింపన కలిగించి నడిపించి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాము. మంచిది ప్రేమల దేవుని బిడ్డలారా. హలో హలో క్రిస్మస్ పాటలే పాడమ్మా. లాలి 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 లాలమ్మ లాలి లాలను పాడలే పాడేశ్వరతో లాలి 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 లాలమ్మ లాలి లాలను పాడలే పాడేశ్వరతో లాలి దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగును గాక. చాలా మంచిది. నేను కొద్ది నిమిషాలలో నా సమయాన్ని ముగించుకుంటా. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనంలో చదువుతున్నాను. ఆయనకు మైగా తెరపులు విరిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో, తన ముఖమును 2తో, తన కాళ్ళను తప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడును పరిశుద్ధుడును పరిశుద్ధుడును, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. క్రీస్తునందు ప్రేమ దేవుడులారా, నిన్న రాత్రి బాగా పాటలు కూర్చున్నా, మబ్బు కప్పుకొస్తుంది. ఈ మధ్యస్థం మీద 2 సేవకులు కూర్చున్నారు. బాగా స్థుతులు పడుతున్నారు. దేవునికి స్థుతులు పడుతున్నప్పుడు ఇంత ఆలస్యం లేకుండా, ఆలస్యం లేకుండా ఈ స్థుతులు పట్టాలంటే మా వల్ల కాదని దిగిపోతుంది. ఆ ఇద్దరు ఎవరు నాకైతే అర్థం కాదు. అయితే నేను ఇక్కడ కూర్చొని స్థుతులు పడుతున్నా, వాళ్ళు అక్కడ కూర్చొని సొత్తులు 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 అన్నప్పుడు అబ్బో ఈ సొత్తులు పట్టాలంటే మా వల్ల కాదని పైన కూర్చున్నాం, దిగిపోతుంది. ఇది సత్యం. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగును గాక. ఈ సొత్తులు అనేది ఏందో చూస్తుందో అంటే దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగును గాక. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధునికి స్తుతులు చెల్లిస్తూ మహిమపరుస్తూ ఆ 2 రెక్కలతో దేవదూతలు మన మధ్యకు వచ్చినట్టు మళ్ళా 2 రెక్కలతో మన ఆత్మను పరలోకం తీసుకొని పోవాలంటే మొదటి పేతురు 3వ అధ్యాయం 10వ వచనంలో జరుగుతుంటాం. ఇది చాలు. కీడు చేయట మానుకొని మేలు చేయట కోరుతున్నాం దేవుడు. దేవుడి పరిశుద్ధ నామ స్తోత్రం కలుగును గాక. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడట
ఇక జీవితంలో కూడా చెడ్డదాని వైపు చూడడు అని రాస్తుంది. ఒకవేళ చెడ్డదాని వైపు చూసిన వారితో మోక్షరాజ్యం దొరకదట. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారికి ఈ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో మృతులు సుతులు పట్టినట్టుగా రెక్కలతో పైనుంచి భూలోకానికి వచ్చినట్టుగా ఈ జీవమును ప్రేమించి 24 గంటలు ఆయన వైపు చూసిన వారిని 2 రెక్కలతో దూతలంటే ఆత్మను తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతాయి, మోక్షరాజ్యం వెళ్ళిపోతాయి. అంటే ఆ మోక్షరాజ్యం చూడాలంటే ఇక్కడ ఏం చూడాలి? మంచి దినములు చూడకూడదు, వాడు చెడ్డదాన్ని అసహించుకోవాలి. దేవుడు ప్రస్తుతం అయితే మంచిది ఏంటిది, చెడ్డది ఏంటిది? యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనంలో చదువుకుందాం. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకు ఇమ్మని ఎలా గడుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరీయులతో సాంగత్యం చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకు ఇమ్మని అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదురు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమి లేదే. ఆ జీవజలం ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీ గొప్పవాడవా అని ఆయన అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనును. అంటుడు మంచి దినములు చూడబోరు వాడు దేని వైపు చూడట, చెడ్డదాన్ని అసహించుకుంటాడు. ప్రేమల దేవుడు ఉండేలాగా ఆ సమయస్త్రీ నా తండ్రి యాకోబాయి లోతుగా ఉంది, చేతడానికి ఏమీ లేదు అని అంటే ఆయన అంటుండే, అమ్మ పూర్వకాలం నుంచి బావి నీళ్ళు తాగిన వారికి దాహం తీరలేదు కదా, నేనిచ్చు నీళ్లు తాగు వారికి దాహం కాదు అని అంటే ఆ మదని మరి నేను ఈ బావి కాడికి రాకుండా నా దాహం తీర్చు అంటే ఆయన అన్నాడు, చెడ్డదాని వైపు చూడలేక అన్నాడు, అమ్మ నీకు 5 భర్తలు ఉన్నవాడు నీ వాడు కాదు. దేని వైపు చూడలేదు ఆయన, చెడ్డదాని వైపు చూడక మాట అని మళ్ళీ ఏమన్నాడంటే ఆమెతో ఆమె మనసు మార్చినంత మళ్ళీ ఏమన్నాడంటే ముఖాముఖిగా ఆమెతో మాట్లాడుతుంది. ఎక్కడ మాట్లాడుతుండు అని మనం చూసినట్టంటే అదే 4వ అధ్యాయం 26వ వచనంలో చూడండి. నీతో మాట్లాడుతున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుతూ చూసి ఆశ్చర్యపడిరి. ఇక అంటుంది, ఆ మెస్సయ్య ఎప్పుడు వస్తాడై అంటే నీతో మాట్లాడుతున్నా ఆ మెస్సయ్య నేనే అంటున్నాడు. అక్కడ విశ్వాసులు శిష్యులు చూసి మౌనంగా ఉన్నారు కానీ ఏం మాట్లాడలేకపోతే. మనం ఆ మోక్షరాజ్యం చేరాలంటే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని అసహించుకుంటాడు అని రాశాడు. ఆ మోక్షరాజ్యమే మనం చూడాలంటే అనుకోవచ్చు, నీ గురించి నా గురించి ఎంతమందో అనుకోవచ్చు, కానీ ఆయన ఏమంటాడు, అందరిలాంటి దాన్ని నువ్వు కావాలి. ఆయన ఒక్కడు మన పెంచితే చాలు. ఆయన ఎవరు? జీసస్. హల్లెలూయా. చూడండి, ఆయనే నిన్ను నన్ను ప్రేమించాలంటే దారిలో పోతుంటే కావాలి పోతుంటే ఎన్నో మన మీద రాలేస్తాయి, అవి మనకు అవసరం లేదు. ఎక్కడుంది ఆ మాట? లూకాసు వార్త 6వ అధ్యాయం 22వ వచనంలో చదువుకుందాం. ఇక చాలు, నా నామము నిమిత్తం మీరు సువార్త ప్రకటించబోతున్నా, గృహ దర్శించబోతున్నా, విశ్రాంతి నాడు వాక్యం బోధించి ఇంటికి పోతున్నా ఎలుగుదూత వారిలో దూరుకునగా మన ఎన్నో అవమానాలు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అంటుడు, నా నామము నిమిత్తం మీరు అందరి చేత దేశింపబడు, ఆయనను సంతోషించి ఆనందించి గంతులు వేయండి, మీకు పరలోకంలో ఆనందం సంతోషం కలయి. మన సంతోషం ఎక్కడుందండి? అయితే ఇప్పుడు మన సంతోషము ఇక్కడ లేదు, మన సంతోషం అక్కడ ఉండాలంటే ఇక్కడ ఏ వదిలిపెట్టాలి? లోకము నాకు వద్దు, లోకపు ఆశలొద్దు, నడిచేదా యేసు అడుగులలో.
ఒకవేళ దేవుడు పిలుస్తాడు, లేదా ఆయుష్ అంత వరకే ఉంటుంది. మరి నీ కాడ ఎవరు ఉండొచ్చు, నమ్మకం పిలుస్తాడు, అవి ఏం కావాలి చెప్పండి. మన బాగా బలహీనత వచ్చింది, ఊపిరి ఆడలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పాఠంతో ఒక్కటే మాట్లాడు, దేవుడిచ్చిన అది కార్గొక్కమనిచ్చి నీకు కొద్దిగా ఉన్నాయమ్మా అంటే, ఎందుకంటే నాకు ఇంకా పాలన ఉంటుంది. మన దేవుడు పెట్టారా, అయ్యో వాడు కాదు, బంగారం కాదు, ఏంటి కాదు, కొద్దిగా దేవుడి కోసం, ఎందుకంటే చెప్పకుండా పోతే కనుక ప్రేమ దేవుడు పెట్టారా. కనుక మళ్ళీ నా గురించి ఎవరు ప్రార్థన చేస్తున్నారో మళ్ళా చిన్న కేటగిరీ దేవుడి పరిశుద్ధులు. అందుకని ఈ ఊరికి ఎప్పుడు పోయేది ఎవరికి అంటే ఏ వదులుకోవాలి, లోకములో ఉన్నది పెంటగా ఎంచుకోవాలి. ఈ లోకములు మరి పెంటగా ఎంచుకుంటున్నట ఆ పరలోక రాజ్యాన్ని కట ఆ తెల్లటి వస్త్రాలు వేసుకొని రెక్కలతో వచ్చే దూతలు నిండి నీ ఆత్మ తీసుకుని పరలోక రాజ్యం. అంతేగాని పరలోక రాజ్యానికి చేరాలనుకుంటే లోకాన్ని ఏం చేయాలి, పెంటగా ఎంచుకోవాలి. నాకు లోకములాశ కావాలా, పరలోకములు కావాలంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో చదువుతున్నాను. అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకముతో మండు గుండంలో పాలు పొందుతున్నారు. ఇది రెండవ మరణం. నేను ఇక్కడ కాల్దాక అక్కడికి పోతుందని నేను నువ్వు అనుకున్నా అసాధ్యం. ఆయన మధ్యనే ఆపేస్తాడు, నా ఆత్మనైనా నీ ఆత్మనే. మరి నిశ్చితమైనది అబద్ధమైనది ఇవన్నీ జరిగించు వాడిని ఎలపడి వచ్చే తర్వాత కానీ ఎల్లేసి కాల్స్తాడు, అగ్నిగుండంలో వేసి కాల్స్తాడు. ప్రభువా పిలుసు ప్రతి వాడు పరలోక రాజ్యం చేరడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం జరిగించు వాడైతే ఆ మోక్ష రాజ్యం చేరుతాడు అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. చూడండి, ఈ మనకి ఎన్నో పనులు ఉంటాయి కానీ నేనేమన్నా లోకము వద్దు, లోకంలో ఉన్న ఆశ వద్దన్నా బాగునైన 21 మాట్లాడుతుంది. 20 గ్రంథము 9వ అధ్యాయం, 20 గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనంలో జరుగుతుందా. ఈ విశ్రాంతి దినంలో నీ ప్రియుడు, నీ ప్రాణ స్నేహితుడు, ధవలవంతుడు 10,000లో అది కాక్షణీయుడు ఇప్పుడు ఎవరొస్తుంటూ ఎవరు రాట్లేదని చూసుకుంటున్నాడు. నీవు ఇప్పుడు మందిరానికి రాకుంటుంటే ఆయన ఎంత బాధపడతాడు. ఈ విశ్రాంతి దినంలో నువ్వు నీ ఇంటి వారును ఏ పని చేయకూడదు. మరి నువ్వు పనికి పోతున్నావంటే నీ ప్రియుడి కాడ నీకు భయం ఉంటే నువ్వు ఇలా పనికి పోతావా? ఇరట వరకే ఇందులు కానీ ఇంత వాక్యము ఉదయంలో ఫలించక కొందరట అశబ్ద చేస్తారు. దేవుడు బిడ్డలారా గమనించండి, ఆ మోక్ష రాజ్యం చేరాలంటే లోకాన్ని ఏం చేయాలి, పెంటగించుకోవాలి. పెంటగించుకున్న తర్వాత మరి ఇక్కడ ఇంకేమైనా చేయాలని మనం చూసినట్టయితే క్రీస్తులో ప్రేమల దేవుడు బిడ్డలారా యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో బాగా చదవండి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలనంటే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడేవాడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడగా మీరు నా స్నేహితులై ఉందురు. మరి ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? నేను బోలగిరి నుంచి పోనొచ్చు, నాకంటే 15 ఏళ్ళు చిన్న, 20 ఏళ్ళు చిన్నోడి కాలు చేతులు పడిపోయి, అయ్యా అయ్యా ఒక్కసారి అయ్యా నువ్వు కన్నీళ్ళు ఇచ్చి నా కొరకు ప్రార్థన చేయి,
భువనగిరిలో నీ ద్వారా నేను ఒక కార్యం చూసిన, దేవుడు అన్యాయం చేస్తాడా అని. పోదామంటే గుండె కాడమైంది. ఎందుకు? మన సంఘం కాదు, మన సంఘం ఎరిగిన వాడు కాదు. పోతే ఏం బాధో, పోతుంటే ఏం బాధ. కలిగి అంటే నేను చిన్న అబద్ధం ఆడవలసి వచ్చింది. నర్సులు కూడా అయ్యా ఒక్కసారి వచ్చి మా గృహాలు దర్శించంటే అర్ధగంట సేపు ఆలోచించిన. అమ్మా ఒక సేవకుడు ఉన్న కాడికి సేవకుడు రాకూడదు. హల్లెలూయా. ప్రియమైన దేవుడు ఉండాలా? మరి నా మీద ఎంతమందికో ప్రేమ ఉంది కానీ పోతే నిందలు పడుతుంది. ఏం నిందలు? నిరాకటకై నిరీక్షణతో నిందలనెల్లా భరించెదను. నిరాకటకై నిరీక్షణతో నిందలనెల్లా భరించెదను. కల్వరిగిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా, భరించితివా ఓ నా ప్రభువా. దుష్టుడొకడు భయంతోనో పక్కల నిండు భుజన తప్పి తెగాయేసి నిన్ను ప్రాణం సిలువపైన అర్పించితివా. హల్లెలూయా. నాకు చదువు రాదు కదా, మీకు తెలుసు కదా. చదువు రాదు, బైబిల్ ఎట్లా చదువుతున్నాం అంటాం. దేవుడు దేవుడు చదువుతూనే ఉంది. కానీ ఇప్పుడు మన చర్చికి రావడం వల్ల ఇలా మీరు చదువుకొని చూసుకోండి. ఎన్ని పోళ్ళు అందరు కట్ చేసి, ఎందుకంటే పండుగ ముందర తిట్టుతో లేదా తిట్టుతో ఉండదు చెప్పి అయ్యా నాకే బాగలేదని చెప్తాను. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధ కలుగు. ఎందుకంటే 30 ఏళ్ళ సంది ఎంతమంది పిలిచినా కూడా తిట్టుకుంటే వాళ్ళని తిట్టుకుంటారు. ఇప్పుడు పోవాలంటే భయంతో ఉంటుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎందుకంటే ఆయనకు ఇవాళ భువనగిరి కాడ చేసిన ఆయన, ఎందుకంటే ఆయన నేను భువనగిరి అవతల కొన్ని రోజులు సేవ చేసి ఆయన ఇప్పుడు పక్షవాయించి నా పక్కన కూర్చొని అద్భుతాలు చూసినోడు అంటాడు, అయ్యా నాకు స్వస్థత వచ్చినా ఏం లేదు, రాకుండా లేదు, నువ్వు వచ్చి నీ చేతులు పెట్టితే చాలు. కానీ మన సంఘం కాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలా చెప్తుందంటే, మీరు వాక్య పరిస్థితి ఏమిటంటే నేను ప్రార్థనలో ఉంటాను. ఏ ప్రార్థనలో ఏం చేస్తా? మొదటి తిమోతి 2వ అధ్యాయం 2వ వచనంలో జరుగుతుంది. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవాలని హెచ్చరించుచున్నాను. ఇది ఇక కూర్చున్నాను అంటే ఏమంటాడు తిమోతి? రాజుల కొరకు అధిపతుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు. హల్లెలూయా. ఇది ఇయాలి కాదు, 30 ఏళ్ళ ఇదే ప్రార్థన, ఇదే ప్రార్థన, ఇదే ప్రార్థన, ఇదే ప్రార్థన, బలముడినంత వరకు ఇదే ప్రార్థన. హల్లెలూయా. కానీ గుడ్డ నక్కలు, చెదిరిపోయిన నక్కలు ఇప్పుడు ఏమంటున్నాయి అంటే రాకడ సమీపంలో ఆయన ఎందుకు మా కాడికి. హల్లెలూయా. ఆయన ఎందుకు మా కాడికి. మరి ఆయన ఎందుకు అన్నాడు? ఆయన లేకుండా బాగుపడలేదు కదా, ఆయన ద్వారానే బాగుపడ్డాడు కదా. హల్లెలూయా. ఆయన ద్వారా బాగుపడకుంటుంటే నేను పోకుంటుంటే మంచిగా ఉంటుంది. మరి దేవుడు నా ద్వారానే ఎన్ని గ్రామాలలోనో బలపరుషుడు. ఇలా వాళ్ళకి ఎట్టుందంటే చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయము 8వ వచనంలో జరుగుతుందా? అయితే ఆయన మన ఆలోచనలు ఎరిగి ఊట చేయి గలవానితో నువ్వు లేచి మధ్య నిలవమని చెప్పగా వాడు లేచి నిలిచాడు. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయక ధర్మమా, కీడు చేయక ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని నేను అడుగుతున్నానని వారితో చెప్పి వారిని అందరూ చుట్టి కలియజూసి నీ చేయి చాపమని వాడితో చెప్పాను. వాడు అలా చేయగానే వారి చేయి బాగుపడేది. అప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకొని యేసుని ఏమి చేయదమా అని
ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి చాలు. మేలు చేసిన కాడ కోపం ఎందుకు వచ్చిందండి? దేవుడు గొప్పవాడని పొగడాలి, దేవుడికి అసాధ్యమైంది ఏం లేదు పొగడాలి. నలుగురు యేసయ్య మీద నేరం మోపి సిలువేయాలని తీసుకొస్తే ఆయన హృదయరాశులైన దేవుడు కనుక అయ్యలారా ప్రాణరక్షణ చేయటం ధర్మమా, నరహత్య చేయటం ధర్మమా? ఇప్పుడు ఇంకా కాసేపటితో నిద్రించే వాడిని తీసుకొచ్చి ఎవరిని సిలువేద్దామనుకుంటున్నారు అని చెప్పి కార్యం చూసి నలుగురు చూస్తుండగా ఎత్తుకొని పోమంటే ఆ పక్షవాయు గలవాడు నలుగురు ఎత్తుకొని వచ్చిన మంచం భుజాన పెట్టుకొని నడుస్తుంటే సపోర్ట్ కొట్టాలి లేకపోతే భయపడాలి. ఏమంటారు? ఎత్తి కోపంతో వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అంటారు. ప్రేమ దేవుడు బిడ్డలా, నేను ఒకటి మీకు ఆజ్ఞ ఇస్తా. ఒకవేళ బాగా ప్రార్థనలు చేయండి, చేస్తే మాత్రం ముదివి వచ్చేంత వరకు ఎత్తుకొని ముద్దాడతాను. లేదా ఆయన ఇష్టం. మీకు ఒక్కటి సెలవిస్తా. ఎజికేల్ గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో చదవండి. నరపుత్రుడా, నువ్వు బ్రహ్మదండి చెట్లలోను ముండ తుప్పలలోను తుమ్ములాడుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. ఆయనను ఆ జనులకు భయపడుతుంది, వారి మాటలకు భయపడకము, వారు తిరుగుబాటు చేయి వారికి భయపడకము. క్రీస్తునందు ప్రేమల దేవుడు బిడ్డలారా, ఈ 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్టయితే చదువుకున్న వాళ్ళు బాగా చూడండి. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తుప్పులలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. పక్క వాళ్ళ బెదిరింపులకు భయపడకు. ఈ జీవిత చెత్తల 30 ఏళ్లలో పాములు దొక్కినా తేల కూడా దొక్కిన, కానీ ఆయన దయ వల్ల సూర్యులు లేనట్టు హాస్పిటల్ పోవటం అయితే లేదు. మొన్న కూడా పొలంలో కలిస్తే ఇప్పుడు ఆజ్ఞ ఆయన కోరిక రక్తం ఆయన ఏం ఆడతారు. దేవుడు ఎందుకు ఈ మాట చెప్తుందంటే ఆయన నీ ప్రాణప్రియుడు, నా ప్రాణప్రియుడు. ప్రాణప్రియుడు కాక రెండవది నీ స్నేహితుడు, నా స్నేహితుడు. నీ స్నేహితుడు, నా స్నేహితుడు. నీకు నాకు ప్రమాదంగా జరిగితే ఆయన బాధగా. రెండవది ఆయన విరోధంగా మనం వాక్యం బోధిస్తే ఆయన బాధగా. అందుకని ఏమన్నాడు? జీవమును ప్రేమించి మంచి దినములు చూడకూడదు వారు చెడ్డదాన్ని అసహించుకుంటున్నారు అని రాశాడు. హల్లెలూయా. ప్రేమల దేవుడు బిడ్డలారా, అబ్రాహాముతో దేవుడు ఏమన్నాడు? అయ్యా, ఇంత మందిరం కట్టిండ్రు, మరి కొద్దిమంది వస్తువులు ఏంటంటే అప్పుడు ఆయన ఏమన్నాడు? అబ్రాహాము ఏమన్నాడు? అయ్యా, నువ్వేమనుకుంటున్నట్టయితే అడగనాడు, అడుగు అన్నాడు. 70 మంది ఉన్నారు అనుకున్నా కానీ లాస్ట్ 10 మంది ఉన్నాయి అంటే అప్పుడు దేవుడు అంటున్నాడు 10 మందిని బట్టి నేను వస్తాయి. మరి 70 మంది 50 మందిలో 10 మంది ఎవరంటే మిగతా 40 మంది ఎక్కడ పోయినా? హల్లెలూయా. ప్రేమ దేవుడు బిడ్డలారా, గమనించండి. నేను ఇంత సైన్ కూడా ఒక్క రోజు కూడా ఇంటికాడ ఉండలేను, ఇంకా కూడా చాలా తిరగాలని ఆశ ఉంది. నిర్గమకాండము 23వ అధ్యాయము, నిర్గమకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట చదువుతున్నాను. భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు. ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నేను తిరుగుతున్న గ్రామాలలో కానీ ప్రాంతాలలో కానీ నన్ను కొట్టుకుంటుంటే ఎవరైనా బంధించినట్టయితే వాళ్ళకు ఏది అడిగినా ఇస్తాను. ఏ రోజు రాదేమన్నా ఏది అడుగుతామో నన్ను ముట్టుకోకుండా, నా దగ్గరకు వచ్చి నా మీద చేయకుండా, నన్ను బంధించగలిగిన ధైర్యంలో ఈ భూమి మీద ఉంటే ఏది అడిగినా నేను ఇస్తాను. హల్లెలూయా. కానీ ఆ మోక్ష రాజ్యం చేరాలంటే ఇది చూడాలి, వాక్యం ఉండాలి. చూడాలి. నరపుత్రుడు
కదా, నా వైపు అటు ఇటు చూడు. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగును కనుక. ఎందుకంటే అందరికీ ఏముందో కానీ మా మటుకైతే మన సిద్ధయ్య గారు చెప్పారు, ఇక మా నాన్నగారు నమ్మినప్పుడు ఇక ఆయన కొరికి సమర్పించుకోవడం, మేము కూడా అదే దారి వెళ్ళిపోతున్నాం కనుక ఇంతవరకు అయితే లోకం వైపు బంధువుల వైపు నా మనసు చూడలేదు, ఎడు చూస్తుంది, దేవుని వైపు చూస్తుంది. హల్లెలూయా. మనందరం కూడా ఎడు చూడాలి, దేవుని వైపు చూడాలి. రెండోది మానవుల కొరకు ప్రార్థన చేయాలి. అంతేగాని చిన్నోడు మంచోడు కాడు, పెద్దోడు మంచోడు కాడు, అది ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. నీ మంచితనం నా మంచితనం ఎవరు చూస్తారంటే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 5వ వచనంలో చదువుతున్నారు. యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచాను. వారిద్దరూ రాగా ఆయన ఆ మాటలు వినడి, మీలో ప్రవక్త వినిన ఎడల యెహోవాను నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనికి మాట్లాడుతుంది. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అతడు నా ఇదంతట్లో నమ్మకమైన వాడు. నేను గూఢాభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాను. అతడు యెహోవా స్వరూపము నిదానించి చూసును. పదవచనంలో చదివినట్లయితే మిరాము మోషా హారోను ముగ్గురిని నిలబెట్టినట్టు మోషా నీ తోడబుట్టినోడే కానీ నా ఇల్లంతా నమ్మకమైన వాడు, నా కుమారుడి మీద మీరు నిందే చేసిన కనుక నీకు కుష్ఠవ్యాధి సంభవించునుగా కారణం 10వచనం. వెంటనే ఏమైపోయిందండి? అంతేగాని ఆయన మంచివాడు కాదు, ఈయన మంచివాడు కాదు మనకు అవసరం లేదు. ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి? ప్రభా, మందిరానికి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మారు మనసు దయచేయి. అంతవరకే కానీ అని అనిపించుకోకన్నాడు, నిందెల పాలు కాకున్నాడు. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధనామ స్తోత్రం కలుగును కనుక దేవుడు లేడనేవాడు బుద్ధి వీరు. దేవుడు ఉన్నాడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనంలో చదువుకుంటాం. ఆకాశమునెక్కి మళ్ళా దిగిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలలో నీళ్లు పుట్టగలిగిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమి? ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ఇక అంతవరకు మనం బాగా చదువుకున్న వాళ్ళం కనుక చర్చికి పోతున్నామండి. అంటే ఏంటంటే మా దేవుడు యేసయ్య, యేసు ప్రభువు వారు అంటే వాళ్ళు ఏమంటారంటే యేసయ్య దేవుడు అంటే అవుతాడు, ఆయన ప్రవక్త. అంటే నువ్వేం చెప్పాలంటే మా దేవుడి పేరు అడుగుతున్నావు, ఇంతకు ఆయన పేరేమో నీకు తెలుసా? ఆకాశంలో పెట్టి దిగిన వాడేవాడు, గాలిని పెరికిట పట్టుకున్న వాడు, నీళ్లు బట్టలు మూటగట్టి ప్రజలకు చూపించిన వాడు. ఆయన పేరేమో, ఆయన కుమారుడి పేరేమో నీకు తెలుసా? ఆయన పేరేమో, ఆయన కుమారుడి పేరేమో నీకు తెలుసా? ఆయన పేరు, ఆయన కుమారుడు ఎక్కడుండు అని మనం చూసినట్టయితే ఎప్పుడు చదువుకున్న భాగమైన యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనంలో చదువుకున్నాం. నీ తండ్రి అయిన అబ్రాహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనను. అందుకు యూదులు, నీకింకా 50 సంవత్సరమైన లేవే, నీవు అబ్రాహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రాహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానను. ఇది చాలు. మళ్ళీ అదే సామెతల గ్రంథము 30వ అధ్యాయం 4వ వచనంలో ఆకాశంలోకి మళ్ళా దిగిన వాడేవాడు, తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడేవాడు, బట్టలో నీళ్లు మూట కట్టిన వాడేవాడు, భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడేవాడు. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ఇక్కడ ఏమంటున్నా? పోరాడానికి 50 సంవత్సరాలుగా లేవు కదా. అబ్రాహాం కంటే ముందు పుట్టినవాడిని ఆయన ఏమంటున్నాడు? నేను అబ్రాహాం కంటే ముందే ఉన్నాను. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండదు, వాక్యము, ఈ వాక్యము పుట్టక ముందే దేవుడు.
దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగును కనుక మన వెనకలేక యేసయ్య అంటే కొంతమందికి సులభంగా ఉంటుంది. మీ దేవుడి పేరు ఏంటంటే ఏం చెప్పాలి? అసలు ఆయన పేరేమో, ఆయన కుమారుడి పేరు నీకు తెలుసా అంటే మాట్లాడుకుంటే వెళ్ళిపోతారు. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగును కనుక ప్రేమల దేవుడు బిడ్డలారా గమనించండి. అడుగుడి మీకు ఏమడుగుతుంది? ఏమడుగుతుంది? సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనంలో చూడండి ఏమడుగుతుందో. అతడు నా ఇల్లంతటిలోనే నమ్మకమైన వాడు, నేను గుడార భావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాను. అతడు యెహోవా స్వరూపమును నిదానించి కాబట్టి నా సేవకుడైన మోషకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాడు. మేఘములు ఆ ప్రత్యక్ష గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని పుష్టగలదాయను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె పుష్టగలిగినదిగా కనపడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము పాపులమైన మరి తెలవాల సాగుతుడే శాపం పెడతాడని అది ఒక్కడ గుర్తుంచుకోండి. గుర్తుంచుకుంటే మొదలు తీరుకోగలరు. దేవుని పరిశుద్ధ అయ్యో నా ప్రభువా, మేము యోగ్యులము పాపులం, తెలియక నా తోడ పుట్టిన తమ్ముడిని అన్నగారికి తెలిసాను లేదు, క్షమించు. మీరాకు అంత శాపం పెట్టకు అని అంటే ఆయన ఏమంటాడు? నేను ఇదే శాపం పెట్టకుంటే ఇంకా మీరు హెచ్చించిపోతారు, ఒకళ్ళు లెక్క చేయరు. ఈ భయం ఉంటేనే ఒకరికొకరు లోపడతారని శాపం పెట్టి కనుక తాను తగ్గించుకున్నవాడు. ఎంతమందో నా మీద వేరు కొట్ట వేరుగా ఎవరు కొట్టలే అంత రేటుగా అంటే, కానీ నేను మనం వాళ్ళ మీద చేయలేదని వాళ్ళు బదలాడుకుంటూ వచ్చినారు. మంచి జరిగిన వాళ్ళకు మంచి జరిగింది, చెడు జరిగిన వాళ్ళకు చెడు జరిగింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో అయితే నేను ఎవరికి కొట్టలేదు. ఎందుకంటే నమ్మకం చేయేసుకున్నాను, కొట్టరు కదా, ఆయన చదువురాదు. ఆ మాట ఏముంది? దేవుడికి ఏం చేసినా ఆయన భరించాలి. ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నో ఉపాయాలు చేసి ఆఖరికి ఇంట్లోకి వెళ్ళాక కూడా పెట్టింది. ఎన్ని పెట్టినా ఎవరు మన స్నేహితుడు? దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏమి లేదు. కనుక నేను ఒకటి అడుగుతున్నా, నీ ప్రాణం నా ప్రాణం ఎవరి చేతులు ఉంది? మన దేవుని చేతులు ఉంది కదా. మనం దారిలో పోతున్నప్పుడు, తావులో పోతున్నప్పుడు మనకి ఎన్నో ఎదురు తాకుతాయి, కాలం తాకుతాయి, కాలం చూసుకుంటాయి, కరుస్తాయి. అప్పుడేంటి? అది కలిసినా ఏ వాడి కళను కూడా రాసు. 3 సార్లు తేలు కలిసింది, 3 సార్లు ఇసంపుటి ఏడ్చేసి ఆగాడబడ్డది, ఒకసారి 2 సార్లు కర్ణాటక చంపెట్టు. అంతకుముందు నాకు ఎక్కేది కానీ ప్రభుల వారి శరీరం వాక్యం అంతా నవ్వింది అంతా అయ్యట. 2 సార్లు తేనె తీగలు వెంటబడితే అందరికీ కానీ నేను అంటనే కూర్చొని ప్రార్థన చేసిన ఒక్కడ కూడా కలవలేదు. ఇన్ని సాక్ష్యాలు ఇస్తున్న దేవుడు నాకు, ఆయనకు నేను అన్యాయం చేస్తే నేను ఆ రాజ్యం పొందనా? కనుక మరి నా ద్వారా బాగుపడ్డారు, నాకు అన్యాయం చేస్తున్నారు. హల్లెలూయా. చూడండి, నా ద్వారా బాగుపడ్డారు, మన మందిరానికి ఇచ్చింది ఏం లేదు పాపం. ఇప్పుడు వచ్చేటో వేసుకోవచ్చు. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగును. కానీ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నంటే, నేనున్నంత కాలం ఏ దొడ్లో వేరే కొన్ని ఆత్మల దేవుడు రక్షిస్తాడన్న ఆశ తప్ప ఏమీ లేదు. కానీ వాళ్ళని ఏమాడుకుంటుందో లేకపోని అన్ని గాయించుతూ ఏదో అనుకుంటుంటే మన సంగతి ఏమంటుందో, దేవ క్షమించు, నాకు శాతనైనా శాతగా అంటున్నాను. మన సంఘాన్ని చూసుకుంటుంది. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా,
నా కొరకు ప్రార్థన చేయండి. బైబిల్లో ఏది కలిసిన వారు కాలనుంది, రెండోది మళ్ళా కొట్రాలు 7 ఉన్నది. ప్రతి ఒక్క దానికి బైబిల్ చెప్తుంది. మనకు శాతగాక ప్రార్థన చేయక పోరాడలేక అలసిపోయి ఆ కార్యాలు జరుగుతలేవు. నిన్న మాకు నేను ఇలా బాగా అలసిపోయి మప్పుతో ఉంటుంటే రెక్కలతో 2 దూతలు వచ్చినాయి. పైన కూర్చున్నారు దేవుడు. ఈ సుత్తులు పట్టాలంటే మా వల్ల కాదు. మరి నాకు బలం ఉడుకుతుంది. నేను ఇంతగా పడక దేవుడు పరిశుద్ధ శ్రోతలు కలుగు కనుక ప్రేమ దేవుడు బిడ్డగా ఇది పరుగు పందెం. ఏంటమ్మా? ఈ పరుగు పందెంలో గెలిచిన వాడే ఆ పరలోక రాజ్యం. ఈ పరుగు పందెంలో గెలవని వాడు చాలు. రెండవది, మా ఇంటికి వస్తున్న వాడు మంచి దైవజనుడు అని ప్రేమించాలి. కానీ అవమానంతో, ఈర్ష్యతోని, కక్షతోని, నాలుక కింద సర్వ విషయంతో ఒకవేళ నువ్వు కూర్చున్నట్లయితే ఆయన వచ్చే దేవుడు కాదు. నిన్న చూడండి, నాకు ఏదంటే పక్కన ఆట పలకొట్టాలనిపిస్తుంది. ఆయన ఏదో మాట్లాడారు. నిన్న మన రమ్మని పిలిచి వాళ్ళు చెప్పాడు. ఇంతకన్నా మర్చిపోతాడు. ఎంత చదువు రాకుండా అది తప్పు. ఈ దైవజనుల ద్వారా పెద్దగా జరగకుండా మామూలుగా కార్యాలు జరిగిస్తున్నాయి. అనేది ఇల్లు ఉంచుకోండి. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగును గాక. లోకములో కరుణ లేదులే, లోకములో శాంతి లేదులే, లోకములో కరుణ లేదులే, లోకములో శాంతి లేదులే. భూమిలో ప్రతి జీవి పాపము చేసేనుగా, భూమిలో ప్రతి జీవి పాపము చేసేనుగా. అందుకే దేవుడు అవతరించెను, అందుకే దేవుడు అవతరించెను. నీ మనసు మార్చుకో, ప్రభు దరికి చేరుకో. నీ మనసు ప్రభు దరికి చేరుకో, ప్రభు దరికి చేరుకో. లోకములో కరుణ లేదులే, లోకములో శాంతి లేదులే. మన పాపముల కొరకై మన రక్షకుడు మరియమ్మ గర్భాన ఉదయించాడు. పాపములను పాపుతో మనమునకే చేర్చును, పాపములను పాపుతో మనమునకే చేర్చును, మనమునకే చేర్చును. మంచిది. నేను ముగిస్తున్నా, చిన్నయ్య గారికి ఇస్తున్నా. మన సైన్యులకి బాగలేదు. ఏ సైన్యులు ఆ బలాలు ఏమంటుందో అదో అక్కడ నిలబడ్డాడు. అలాగే నిజంగా ఆయన బాగలేదు అనుకునేది. ఈ సైన్యులు అంటే ఆయన బాగలేదు గుర్తుకొచ్చింది. నన్ను తింటిను, నేడుగా తిట్టుకున్న సాగుగా తింటిను, ఏదైనా చచ్చి పోయింది. ఇక నేను మన దేవుడే కదా వదిలేసినాక గుర్తుకొచ్చింది. గుర్తుకొచ్చినాక అలాగే ఉరికొస్తే అమ్మగారు నేను ఇద్దరు పోయిన నిలబడి చూస్తే డాక్టర్ అంటుంటే అయిపోయింది అంటే ఏమైపోయింది? నాన్న కొట్టుకుంటాను. అయిపోయింది అని పెద్ద డాక్టర్ ఫోన్ చేస్తుంది. నీది అయిందా అన్నాడు. నాది అయింది అన్నాడు. పక్కన సరిగ్గాడు. అమ్మగారు సుతులు పట్టుకుంటే నేను మొక్కాల మీద వచ్చాను. 20 నిమిషాలు కన్నీళ్ళు ఇడుచుకుంటా ప్రార్థన చేసుకుంటా పోయి ఊపిరాడుకుంటా పట్టేసిన సాతానుడు బయటకు వచ్చేసి కేకలు బొమ్మ వేసినట్టు అర్ధగంట సేపు మనసులో దగ్గర జాతి. ఆ తర్వాత తీర్పు నీ కాడు ఉంటుంది. ఎవరి కాడు ఉంటుంది? దేవుడి కాడు ఉంటుందని నేను ఇద్దరు వెళ్ళిపోయాను. కానీ ఏం చర్చి పోయినా మోక్ష రాజ్యం పోదు కదా, బాగుంది. నరకంలో పడిపోతున్నారు. కలలి నూక బాధపడ్డా. అబ్బా దేవా, ఇంత కార్యం చేసినావు కదా,
వేరే కాడికి పోయిన సంతోషం లేకపోయినా ఎంత బాధపడుతుంది అమ్మగారికి తెలుసు, నాకు తెలుసు. నువ్వు ముందు నీ కార్యమైన నన్ను కోపంతో నేను చేసేయాలి చేసిన నువ్వు ముందు పక్కన నన్ను పెద్ద డాక్టర్కి ఫోన్ చేసే బండి అని 20 నిమిషాల ముఖాల మీద ఉండి నా సొంత నడుస్తున్నట్టు కన్నీళ్ళు ఇడుస్తుంటే లోపల ఉన్నది బయటకు వచ్చేసి అర్ధగంట సేపు మనసులో నేను ఇంటి దగ్గరికి కాదు. అలాంటి కుటుంబం ఇలా నరకంలో చుట్టూ అలాంటి పని చేయకండి. మన దేవుడు గొప్ప. నాకు ఇచ్చిన సమయం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించున్నాడు.